మన పాపములను, మన శాపముల నుండి, మన అతిక్రమముల నుండి మనల్ని విడిపించుట కొరకు ఆ కలువరి సిలువలో మన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. కలువరి సిలువలో ఆయన ప్రతిష్ఠించుకుని ఆయన యొక్క మరణము ద్వారా మన పాపములనన్నిటినీ కూడా ఆయన తుడిచివేశాడు. ఆ యొక్క మరణములో మనము పాలు పొంది ఉన్నామని ఇక్కడ తెలియజేయబడుతుంది. ఏ విధంగా ఆయన యొక్క మరణములో మనం పాలు పొంది ఉన్నామంటే, ఆ విధంగా అంటే ఆయన తన యొక్క మరణము ద్వారా మనకు దేవుడు ఆయన మరణంలో మనం ఎలా పాలు పొందినామంటే బాప్తిస్మము ద్వారా. బాప్తిస్మం అంటే భద్రమైన అభ్యంగము మరి జ్ఞాన స్నానముల ద్వారా ఆయన యొక్క మరణంలో మనము పాలు పొందింటున్నాం. సో మరణంలో పాలు పొందినటువంటి మనము మన యొక్క పాత జీవితాన్ని మన పాత జీవితం అంతా కూడా తుడిచివేయబడి నూతనమైనటువంటి జీవితము ప్రారంభింపబడింది. ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన మనల్ని